రైట్ సార్. నా పేరు చిట్టికిన ముసలయ్య. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘం రజక సంఘం, రజక వృత్తిదారుల సంఘం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని. ఇక్కడ బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిటీ వస్తున్న సందర్భంగా మా రజక వృత్తిదారుల సంఘం తరఫున మా అభిప్రాయాలని సంఘానికి తెలియపరచడం కోసం వచ్చాము. ఇందులో మేము ముఖ్యంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, కమిషనర్ గారు ఏమంటారంటే ఎన్నికల్లో రిజర్వేషన్లు సంబంధించి మాత్రమే మాట్లాడండి, వేరే విషయాలు తర్వాత వచ్చే కమిషన్కి చెప్పుకోండి అంటున్నారు. కాబట్టి మేము కూడా రిజర్వేషన్ పరిధి విషయాల వరకే మాట్లాడాము. అందులో రజకులకు సంబంధించినంత వరకు రజకులు ఉన్నటువంటి బీసీఏ గ్రూపుని కాపాడుకోవడం కోసం ప్రయత్నించాను. బీసీఏ గ్రూపులో ఇప్పటికీ పాలకులు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఏవేవో కులాలు తీసుకొచ్చి బీసీఏ గ్రూపులు చేరుస్తూ ఇవాళ బీసీఏ గ్రూపులు 47 కులాలు చేశారు. విచిత్రమైన విషయం ఏంటంటే అనాథల్ని కూడా పోయిన ప్రభుత్వం బీసీఏలో చేర్చింది. కానీ నేను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, బీసీ రిజర్వేషన్ అనంతరామన్ కమిషన్ సిఫార్సుల మీదకే అమలు జరుగుతున్నాయి. అందులో బీసీ రిజర్వేషన్లు ఏబిసిడి అని వర్గీకరణ చేశాడు ఆయన. అందులో ఏ గ్రూపులో ఉండాల్సిన కులాలు ఏమిటి అనేది ఆయన కూడా కులబద్ధం నిర్ణయించాడు. సంచార కులాలు, అర్ధ సంచార కులాలు, విముక్త జాతులు, ఆదిమ జాతులు, ఇవి బీసీఏ గ్రూపులో ఉండాల్సినటువంటి కులాలు అని ఆయన సూత్రీకరించాడు. కానీ ఇవాళ మన పాలకులు ఎవరెవరినో వాళ్ళ అవసరాల మేరకు ఎవరైనా పట్టుకొచ్చి అందులో పడేస్తున్నారు. అంతేకాదు, ఈ రోజున మరొక ప్రమాదం కూడా ఉంది. బీసీఏ గ్రూపులో చేర్చమని ముదిరాజు కులస్తులు డిమాండ్ చేస్తున్నారు. ముదిరాజు కులస్తులు ఇవాళ వాళ్ళే కనుక చేరిస్తే బీసీఏ గ్రూపులో ఉన్నటువంటి సంచార అర్ధ సంచార జాతులకి ఏమాత్రం ప్రభుత్వ ఫలాలు దక్కకుండా పోతాయి. కారణం ఏంటంటే ముదిరాజు కులస్తులు ఇప్పటికే చాలా అభివృద్ధి చెంది ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వ్యాపారాలన్నీ అన్ని రంగాల్లో వాళ్లే. ఆ విధంగా ఉన్నటువంటి అభివృద్ధి అయిన ఆ కులం కేవలం బీసీఏ గ్రూపులో ఉన్నటువంటి బెస్తా చేపలు పట్టే వాళ్ళని చూపించి మేము చేపలు పడతాం అంటున్నారు. ఇది కరెక్ట్ కూడా కాదు. ఎందుకనంటే సపోజ్ నేనే ఉన్న భద్రాచలం గోదావరిలో పుట్టా, నేను కూడా చేపలు పట్టా. అసలు ఆ మాటకు వస్తే నీటి వనరులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్ని కులాల వాళ్ళు చేపలు పడతారు. కాబట్టి ఈ ముదిరాజులు ఏదైతే బెస్త చేపలు పడతారు కాబట్టి మేము చేపలు పడతాం కాబట్టి మమ్మల్ని బెస్తోడుతో పాటు ముదిరాజు బీసీఏలు చేర్చాలి అనే ఆర్గ్యుమెంట్ అనేది ఇది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఈ ముదిరాజు కులస్తులు దాన్ని ఏమంటారు, పైరవీలు చేసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండంగా జీవో తీసుకొచ్చేశారు. ఏది బీసీఏ గ్రూప్లో ముదిరాజును చేరుస్తూ రాజకీయాలు. దాన్ని మేము కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేసి కొట్టేయించేసాం. ఎందుకనంటే ఇగో చెప్పిన వాళ్ళ అట్లాగే ఎంబీసీ కులాల గురించి కూడా చెప్పాము. ఇప్పుడు బీసీ కులాలలో కొన్ని ఆధిపత్య కులాలు తయారయ్యి మిగతా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు దక్కకుండా చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా. ఈ పరిస్థితిలో ఈ ఆధిపత్య వర్గాలు ఏదైతే మిగతా కులాలను తొక్కేస్తున్నాయో వాళ్ళు ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్గా పరిగణించాలి అనేది కోరుతున్నాం. దీనికి కూడా గత కాలం నుంచి కూడా కొంత పోరాటం నడుస్తుంది. మండల్ కమిషన్ రిపోర్ట్లో కూడా ఎంబీసీల ప్రస్తావన ఉంది. మండల్ కమిషన్ రిపోర్ట్ సందర్భంగా అక్కడ ఆ కమిషన్ సభ్యుడైనటువంటి ఎల్ఆర్ నాయక్ ఆయన మండల్ కమిషన్లో ఉన్నటువంటి దేశవ్యాప్త బీసీ కులాల జాబితాలో మొత్తం జాబితాల నుంచి ఎంబీసీ కులాలను వేరు చేసి వేరు జాబితా ప్రకటించాలి అని అడిగితే ఆయన మాట సాగలేదు. ఈ యొక్క కోరికని మండల కమిషన్లో ఉన్నటువంటి బీసీ ఆధిపత్య కులాలు అడ్డుపడ్డాయి. దాంతో ఆయన ఊరుకోలేదు. తన అసమ్మతి పత్రాన్ని
మండల కమిషన్ జోడించాలి అని చెప్పేసి ఆ విధంగా చేయించాడు. ఆ విధంగా అంటే ఈ కోరిక ఎంబీసీ అనేది సంచార అర్ధ సంచార జాతుల్ని ఏకం చేస్తూ అట్టడుగుకు బీసీ కులాలని ఒక ప్రత్యేక కమిషన్ అనేది ఏర్పాటు చేయాలని కోరిక ఉంది. ఇది తమిళనాడులో అమలు జరుగుతుంది ఎంబీసీ కమిషన్ ప్రత్యేకంగా. ఏమిటి ఇంకో మాట ఏంటంటే మన దగ్గర బీసీ రిజర్వేషన్కి ప్రాతిపదిక అనంతరామన్ కమిషన్ రిపోర్ట్. అయితే అనంతరామన్ కమిషన్ రిపోర్ట్కి ప్రాతిపదిక తమిళనాడులో ఉన్న బీసీ రిజర్వేషన్ అమలు. దానికి అక్కడ తమిళనాడులో ఇవాళ బీసీ రిజర్వేషన్ పరిధి లోపలనే ఎంబీసీలకు కూడా రిజర్వేషన్స్ ప్రత్యేకంగా అమలు జరుపుతున్నారు. కాబట్టి అంటే తమిళనాడు మోడల్ తెలంగాణలో అమలు అడగొచ్చట్టుంది అట్లయితే అని తమిళనాడు మోడల్ అమలు చేయండి అని వచ్చు ఒక మాట. ఇది అడిగాము. రెండోది ఇంకొకటి అడిగితే రిజెక్ట్ అయింది. జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎన్నికల్లో డైరెక్టర్స్ ఎన్నికల్లో అన్ని కోఆపరేటివ్ సొసైటీలు ఓటు హక్కుదారులుగా ఎన్నికల్లో పాల్గొంటాయి. కానీ చేతి వృత్తుల కోఆపరేటివ్ సొసైటీలకి మాత్రం ఓటు వేయనీయం. అంటే రైతు సంఘాల యొక్క ఆధిపత్య వర్గాలు ప్రభావితంతో చేతి వృత్తుల సొసైటీల యొక్క ఓటు హక్కుని వాళ్ళు వేయనీయట్లేదు. కాబట్టి ఇది తీసుకొచ్చాము. అయితే అది ఇందులో పరిధిలోకి రాదు అన్నారు. ఇది సంగతి. అయితే ఈ మేరకు మాత్రం కమిషనర్ గారికి స్థానిక సంస్థ జరగబోయే పంచాయతీ వగైరా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ని ఏబిసిడి వర్గీకరణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు అమలు జరపాలి అని చెప్పేసి మేము కమిషన్ వారిని కోరాము. విద్యా ఉద్యోగాలు ఎట్లా ఇస్తున్నారు అట్లనే అడుగుతాం. విద్యా ఉద్యోగాల్లో ఎట్లా ఇస్తున్నారు? ఏబిసిడి స్థానిక సంస్థలు కూడా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అన్నీ అట్లనే ఏమంటున్నాం. కొన్ని కులాలు లేకపోతే కొన్ని కులాలు తీసిపోతున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.